అందరికీ నమస్తే. ఇప్పటికీ హైడ్రా 300 పైగా కన్స్ట్రక్షన్స్ కూలగొట్టేసింది. పర్మిషన్స్ ఉన్నా, హెచ్ఎండిఏ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నా, బ్యాంక్ లోన్స్ ఉన్నా కూలగొట్టేసిండ్రు. ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఎవరు కట్టాలి? గవర్నమెంట్ భరిస్తుందా? లేకపోతే ఇల్లు లేకపోయినా ఆయనే కట్టాలనా? దీని మీద మాట్లాడదాం. మనతో ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బిఎస్ రాంబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, అందరి డౌట్ ఇది. ఇల్లు కూలగొట్టేస్తుంది, హైడ్రా పోయి కూలగొట్టేస్తున్నారు. అది బ్యాంక్ లోన్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా లోన్ లేకుండా ఎవరు ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఫ్లాట్స్ అయినా, ఇండివిజువల్ హోమ్స్ అయినా కూడా. ఇప్పుడు ఎవరు కట్టాలి ఇల్లు కూలగొట్టిన తర్వాత? ఇప్పుడు ఈ హైడ్రా అనేటటువంటి ఆర్గనైజేషన్ జిహెచ్ఎంసీకి అంటే అబోవ్ ఆర్గనైజేషనా, లేదా జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా అసెంబ్లీ యొక్క మద్దతు కూడా లేకుండా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్, అందరికంటే పవర్ఫుల్ అనేటటువంటి ఒక మాట ఏదైతే ఉందో, ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్ ఇష్యూస్ కావు. ఎందుకంటే మనం ఉంటున్నది ప్రజాస్వామ్యంలో, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు. సో అందుకని మనం ఏం నియంత పాలనలో లేవు, లేకపోతే సైనిక పాలనలో లేవు. ఏదో ఒక రూల్ని నేను బ్లైండ్గా ఇంప్లిమెంట్ చేస్తాను, ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురు చూసినా కూడా మాకేమి వాటి వలన మాకు ఇబ్బంది ఏమి లేదనేటటువంటి మాట ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ మనకి హైదరాబాద్ కనుక మనం చూస్తే మెట్రో కనెక్షన్స్, మెట్రో మనం కట్టుకున్నాం. మెట్రో వలన అనేక మందికి ట్రాఫిక్ హెజార్డ్స్ తగ్గుతాయని. బట్ ఆ రోజున మెట్రోకు సంబంధించిన సంస్థ చెప్పినటువంటి మాట ఏమిటంటే 750 పైగా కట్టడాలు, మసీదులు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, లేదా చనిపోయిన వారి సమాధులు కావచ్చు, రోడ్లకి మధ్యలో అడ్డంగా ట్రాఫిక్ని హెజార్డ్స్ క్రియేట్ చేస్తూ కట్టినటువంటి కట్టడాలు, వాటిని కూలగొట్టడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. ఒక్కటి కూడా గొడవట్లేదు కదా. సో హైదరాబాద్లో ఉండేటటువంటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి, అనుమతులు లేకుండా కట్టినటువంటి కట్టడాలని తొలగించడానికి ఎంత మొత్తుకున్నా కూడా మెట్రో అనేటటువంటి సంస్థ ఇవ్వలేదు పర్మిషన్. ఎందుకని? ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని మతాల వ్యక్తులకి ఇబ్బందులు కలగజేసేటటువంటి అంశాలు. ఎందుకని? ఇవన్నీ ప్రజాస్వామ్యంలోనే ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పటికి అనుమతులు ఉన్నా సరే, ఇచ్చినటువంటి అనుమతులు ఇవాళ ఉండేటటువంటి పరిస్థితికి అనుగుణంగా లేవు అని హైదరాబాద్ ఇస్తోంది. అవును, ఇవన్నీ అనుమతులు ఉన్నటువంటి కట్టడాలు ఇవి. ఒక 4-5 రోజుల క్రిందనే గృహప్రవేశాలు చేసుకుని ఇంకా గృహంలోకి ఎంటర్ అవుదాం అనుకునే మూమెంట్లో కూలగొట్టేసినారు. సో ఇవి రెండు ఈ ఆస్పెక్ట్స్ని మనం చూస్తే, అసలు మొట్టమొదటిగా హైదరాబాద్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం చూస్తే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది, హుడా ఉండేది. హుడా నేతృత్వంలో పర్మిషన్లు ఉండేవి. మనకి లేఅవుట్స్ అన్నీ కూడా హుడా శాంక్షన్ చేసేది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కింద అది పరివర్తన చెందింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి ఏ కాలనీకి అనుమతులు ఇచ్చినా, ఎటువంటి అనుమతులు శాంక్షన్ అయినా కూడా అది హెచ్ఎండిఏ ద్వారానే అవన్నీ కూడా పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత కట్టడాలకు జిహెచ్ఎంసీ పర్మిషన్. ఇవాళ మనకి హైదరాబాద్లో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో, నేనైతే 40 సంవత్సరాల కాలం బట్టి చూసినా, ఒక స్థలం ముందు ఒక చిన్న ఇసుక కానీ లేకపోతే ఒక కంకర కానీ మనం వేసినామని అంటే నెక్స్ట్ డే మార్నింగే టౌన్ ప్లానింగ్ కమిషన్ సంబంధించిన అధికారులందరూ మన ఇంటి ముందే ఉంటారు. మీకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ ఉందా, ఈ ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ ఉన్నాయా, రకరకాల పర్మిషన్ అనుమతులు అడుగుతారు. ఆ అనుమతులన్నీ ఉన్న తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంతవరకు చేయరు. సో ఇవాళ ఈ కూలగొట్టినటువంటి కట్టడాలన్నిటికీ కూడా హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయి. లేఅవుట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఎల్పి నెంబర్స్ అంటారు, ఇవన్నీ హెచ్ఎండిఏ ఇచ్చింది. అంతకుముందు కూడా ఇచ్చింది, ఇప్పుడు హెచ్ఎండిఏలు ఇచ్చినారు. సో ఆ హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి పరిమితులు కాదంటుంది హైడ్రా. రెండోది జిహెచ్ఎంసీ, కట్టడాలకు జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చినారు. ఆ పర్మిషన్లు కూడా బఫర్ జోన్లోకి రావు. బఫర్ జోన్ని అట్లాగే ఎఫ్టిఎల్ ఏదో ఎఫ్టిఎల్, ఈ ఎఫ్టిఎల్ కనుక చూసుకుంటే ఈ రెండింటినీ ఇగ్నోర్ చేస్తూ కొంతమంది అధికారులు పర్మిషన్లు ఇచ్చినారు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు. కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా లీగల్. 5 స్టోరీస్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. అంటే గడిచినటువంటి 18 నెలల కాలంగా కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ అనుమతులను క్వశ్చన్ చేస్తోంది హైడ్రా. వాళ్ళు ఇచ్చిన అనుమతులే, వాళ్ళు అదే ప్రభుత్వం ఇచ్చింది. వ్యక్తులు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, మంత్రులు మారచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అనుమతులు. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక అనుమతి ఇచ్చింది అంటే కంప్లీట్గా ఇవన్నీ అయిన తర్వాతనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్. దెన్ ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిందంటే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఇక ఆక్యుపెన్సీ తీసుకునేటటువంటి పరిస్థితులు వచ్చినటువంటి. అదే రకంగా ఆక్యుపెన్సీ జిహెచ్ఎంసీ ఇచ్చింది అని అంటే అది రెడీ టు ఆక్యుపై.
మరి ఇన్ని నెలల కాలంగా ఉండేటువంటివన్నీ కూడా కూలగొట్టేసి అనుమతులన్నీ కూడా రద్దు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సో అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు కాదు ఇక్కడ తీసుకునేది. ఇవాళ ఉన్నటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలు, కొంతమంది ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టం అయ్యేటటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. సో ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఇవాళ అమీన్పూర్ ఇవన్నీ దాటి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో మేము కొట్టేస్తూ ఉంటారు. ఇక అందులోకి ఎంటర్ అయినారంటే వేల కొలది ఇల్లు నేలమట్టాలు. 15,000 ఇల్లు అని చెప్తున్నారు ప్రాథమికంగా. 15,000 మరి అదే 15,000 ఇల్లు అదేమన్నా అసలు ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ అవన్నీ? ఇప్పుడు మీరు ల్యాండ్ రెగ్యులరైజేషను LRS స్కీమ్స్ అని పెట్టారు కదా, అంటే ఇవాళ అనుమతులు లేకుండా కట్టినటువంటి ఈ సర్వే నెంబర్లో కట్టినటువంటి ఇల్లుని రెగ్యులరైజ్ చేశారు. అనేక సార్లు రెగ్యులరైజ్ చేస్తూనే ఉన్నారు కదా మీరు. బట్ ఇవాళ వచ్చేటప్పటికి 15,000 ఇల్లు. నాకు తెలిసి రామకృష్ణాపురం అనే ఏరియా ఉంది అటు దిల్సుఖ్ నగర్ దాటిన తర్వాత హస్తినాపురి అదంతా కూడా అనుమతులు లేకుండా కట్టినటువంటి ఇల్లు అవన్నీ నోటరైజ్ చేసినటువంటి ఇల్లు. అంతేగాని అవి చట్ట ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ఇల్లు కావు. అంటే కొలగొట్టేశారు వాటిల్ని. ఎక్కడ పోవాలి వీళ్ళందరూ కూడా? లైఫ్ టైం కలది. జీవితంలో ఇల్లు కట్టుకోవటం అనేటటువంటిది ఒక కళ. ఆ కళని జస్ట్ లైక్ దట్ మీరు చెరువు లోపల అనే మాటలు మాట్లాడుతూ కూలగొట్టేశారు. మీరే కదా అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు బ్యాంక్స్ అడ్వాన్స్ చేసినాయి వీటి. అవును, బ్యాంక్స్ చేసినటువంటి అడ్వాన్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ఏదో మన రేపు చూసిన 28వ తేదీన హైడ్రా బ్యాంకర్ని అధికారులందరినీ పిలిచినారు. మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మరి ఇక్కడ ఎవరు ఇంప్లిమెంట్ చేయరండి. ఎవరు పడితే వాళ్ళ బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కుదరదు ఇక్కడ. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో కూడా బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనికొస్తాయి. ఇన్స్ట్రక్షన్ అనే మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎవరు పడితే వాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తానంటే ఇవేమి ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి కావు ఇవన్నీ కూడా. సెకండ్ థింగ్, అనుమతులు లభించిన తర్వాత ఇక్కడ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇచ్చిన అడ్వాన్స్ ఇది. ఒక బారోవరు బ్యాంక్ని అప్రోచ్ అవుతున్నాడని అంటే ఒక 4-5 రకాల డాక్యుమెంట్లు పరిశీలిస్తారు బ్యాంక్స్. కానీ బ్యాంకర్స్దే బాధ్యత అంటున్నారు. రంగనాథ్ గారు అన్నారు అన్నమాట, బ్యాంకర్స్దే బాధ్యత, జనాల మీద భారం పడకుండా ఏం చేయాలో ఆలోచిస్తామని. అవునండి. ఇప్పుడు మేము ఇచ్చేటప్పుడు ఒక అడ్వాన్స్ కనుక వ్యక్తికి ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ ఏమిటి? ఒక బారోవర్ కనుక లోన్ మీరు రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేసినావో చెప్పాలి కదా. అతనికి అధికారం ఉంది కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని అప్రోచ్ అవుతారుగా. నా రుణాన్ని మీరు డిక్లైన్ చేసినారే, ఎందుకు డిక్లైన్ చేసినారనేటప్పుడు అనుమతులు లేకుండా కడుతున్నటువంటి ప్రాజెక్టులో వీరు ఇల్లు కడుతున్నారు కాబట్టి రిజెక్ట్ చేసినామని చెప్పాలిగా. ఇక్కడ అనుమతి ఉందిగా. HMDA అనుమతి ఉంది, GHMC అనుమతి ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు, ఇవన్నీ అనుమతులు చూసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకుని బార్ కౌన్సిల్లో చట్ట ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ఒక అడ్వకేట్ ఇచ్చినటువంటి ఒపీనియన్, ఆ ఒపీనియన్ ఆధారంగా బ్యాంక్స్ అడ్వాన్స్ చేసినాయి. అంతేగాని FTLలో ఉందా లేదా బఫర్లో ఉన్నది మీరు తెలుసుకోవాలి, ఆ నైపుణ్యం మీకు ఉండాలని వాదిస్తే మరి ఏ నైపుణ్యాలు లేకుండా GHMC ఎట్లా ఇచ్చింది? మీరు ఇచ్చిన తర్వాత కట్టినటువంటి కట్టడం అది. దాని మీద కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాటి మీద ఇన్వెస్ట్ చేసినారు కదా. బిల్డర్ ఇన్వెస్ట్ చేసినారా లేకపోతే ఇటు ఇండివిజువల్స్ ఇన్వెస్ట్ చేశారా? ఇన్వెస్ట్ చేసినారు. అది మీకు లెక్కనే లేదా అసలు? అది కూలగొట్టడం అనేటటువంటిది ప్రధానమా? సో ఇక్కడ లక్షల రూపాయలన్నీ కూడా ఏమి ప్రభుత్వాలకు సంబంధించిన కావు, ఇండివిజువల్ సంబంధించినటువంటి ఆస్తులు. ఇప్పుడు ఆస్తే లేకుండా పోయింది. ఇప్పుడు బ్యాంక్ ఏదైతే అడ్వాన్స్ చేస్తుందో 80% కదా అడ్వాన్స్ చేసేది. 20% నా జేబులోంచి నేను కట్టినా కదా. సో నాకు 20% పోయింది. 80% మీరు ఇచ్చి కంప్లీట్ అయిపోయిన ఇళ్ళన్నీ కూడా 80% పోయింది నా దగ్గర నుంచి. అసలు స్థలం మీద నాకు హక్కే లేకుండా పోయింది. అవును, స్థలం వీళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. ఇది గవర్నమెంట్, స్థలం గవర్నమెంట్ది. ఇప్పుడు స్థలం మీద హక్కు లేదు నాకు. ఈ స్థలం మీద నాకు హక్కు ఉందని HMDA నాకు ఇచ్చిందండి. HMDAకి సంబంధించినటువంటి అధికారులు డబ్బు తీసుకుని ఇచ్చినారా, డబ్బు లేకుండా ఇచ్చినారా, అవన్నీ రేపు భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలు. HMDA బిల్డర్కి ఏదైతే ఈ స్థలం నీకు సంబంధించిందని ఒక టైటిల్ డీడ్ వారికి ఇచ్చినారో దాన్ని అక్కడ పర్చేజ్ చేసినటువంటి ఒక ఇండివిజువల్కి ఆ టైటిల్ డీడ్ ట్రాన్స్ఫర్ చేసినారు సేల్ డీడ్ ప్రకారం, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం. సో ఆ టైటిల్ డీడ్ ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గర ఉందో ఆ టైటిల్ డీడ్ బ్యాంక్ తనఖా పెట్టుకుని ఆ టైటిల్ డీడ్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత అప్పుడు అడ్వాన్స్ చేసినారు. అంటే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కూడా అంబక్కేనా? అంటే బ్యాంకర్లు, అడ్వకేట్లు, ఇండివిజువల్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ కుమ్ముకైపోయినారా? అధికారులు అందరూ కుమ్ముకైపోయినారా? హైడ్రా ఒక్కటే చాలా నీతి నిజాయితీ సార్. హైడ్రా యువతల బ్యాంకర్స్, మధ్యలో కస్టమర్ దగ్గర ఆస్తి లేదు, ఇల్లు లేదు, కట్టాల్సిందేనా అయినా సరే స్థలం కూడా లేదు.
కట్టాల్సిందేనా అయినా డబ్బులు కట్టాలా బ్యాంక్? కట్టాల్సిందే అంటే ఇప్పుడు బ్యాంక్స్ అనేటటువంటిది పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ వసూలు చేసి ప్రజలకు రుణాలు ఇస్తుంది. ఇది బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంకింగ్ చట్ట ప్రకారం ఏర్పడినటువంటి బ్యాంకింగ్ కంపెనీలన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి వాటిని రుణాల రూపంలో మళ్లించి వచ్చినటువంటి వడ్డీని తిరిగి వడ్డీతో డిపాజిట్లు పే చేయడం బ్యాంక్స్ బాధ్యత. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి పే చేయాలి వాళ్ళకు? ఇది బ్యాంక్స్ ఎక్కడి నుంచో షేర్ క్యాపిటల్ వాళ్ళది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో ఎక్కడి నుంచి తెచ్చుకునేవి కావు కదా, ప్రజల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్ కదా ఇది. తిరిగి ప్రజలకు ఇవ్వాలి అని అంటే ఈ 100 కోట్ల రూపాయలు ఎవరికైతే రుణాలు ఇచ్చినారో అవి రికవర్ అవ్వాలిగా. అని ఎట్లా కడతారు? వాళ్ళ దగ్గర ఇల్లు లేదు, మీరు అన్నట్టు స్థలం లేదు. అది చట్టం తేల్చాల్సినటువంటి, న్యాయస్థానాలు తేల్చాల్సినటువంటి అంశాలు. అందుకే ఇక్కడ ఏమొస్తుందని అంటే నాది చట్ట ప్రకారం నేను కట్టుకున్న ఇల్లు అని ఒక సంతృప్తికరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అగాధంలోకి తోసేసినారు. తోసి నీకు చట్ట ప్రకారం నీది కాదు అని ఒక ముద్ర వేసినారు. సో అధికారులు ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా చట్ట ప్రకారం చెల్లవంటున్నారు. బిల్డర్లు కట్టినటువంటి చట్ట ప్రకారం కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని చట్ట ప్రకారం కూలగొట్టేసినారు. అదే రకంగా బ్యాంకులు కూడా ఇప్పుడు మీరు ఇల్లీగల్ అడ్వాన్సెస్ చేసినారంటున్నారు. అవును, మీరు చేసినటువంటి అడ్వాన్స్ లీగల్ కాదు, చట్టానికి భిన్నంగా చేసినారంటారు. కరెక్ట్ కాదు కదా, అది చట్టానికి భిన్నంగా చేయలేదు కదా. సో ఇప్పుడు హోల్ కన్ఫ్రాంటేషన్లో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోయినారు. ఎవరు సమాధానం చెప్పాలి వాళ్ళకి? సో అందుకని రుణాలు రికవరీ అవుతాయా? ఖచ్చితంగా అవ్వవు. అవును, విజయ్ మలియా లాంటి వ్యక్తులు సిబిల్ పోదా సార్? మరి ఏమండి, ఇప్పుడు కస్టమర్ రీపేమెంట్ చేయకపోతే ఆయన ఫైనాన్షియల్ హెల్త్ మొత్తం పోతుంది, కంప్లీట్ పోతుంది. సిబిల్ రేటింగ్ ఎవరు దాన్ని చేంజ్ చేయలేరు, దాన్ని ఆల్టర్ చేయలేరు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈఎంఐలు ఎప్పుడైతే డిఫాల్ట్ అవటం మొదలు పెడతాయో, ఎందుకంటే డిఫాల్ట్ అవుతాయి కూడా, ఎందుకని వీళ్లకు ఏదైనా వేరే ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీ అటాచ్ చేస్తారు, వీళ్ళకి గ్యారంటీ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసేస్తారు. సో వీరే బారోవర్సే కాకుండా వారికి ఎవరైతే గ్యారంటార్గా నిలబడ్డారో వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఛిద్రం అయిపోయినాయి. సో రేపు పొద్దున 15,000 ఇళ్ళు కనుక మూసి పరివాహక ప్రాంతాల్లో పడగొడితే ఇంకొక 40-50 వేల మంది ఇదవుతారు. సో రాజకీయంగా మరి ఏ రకమైనటువంటి లాభాన్ని వీళ్ళు ఆర్జిస్తారో ప్రభుత్వం తెలియదు, కానీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అట్లా చేయదు. కాంగ్రెస్ పార్టీ నేచరే విన్ విన్ సిట్యుయేషన్లో లివ్ అండ్ లెట్ లివ్, మీరు బతకాలి మేము బతకాలి అన్న దాంట్లో ఉంటుంది. సో ప్రజల యొక్క కష్టాలన్నింటినీ కూడా చాలా నిశితంగా గమనించేది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరినైనా ఉద్దేశించి ఈ రకమైన ప్రాజెక్ట్ ఏమైనా తీసినారా, ఎవరికైనా ఇబ్బంది పెట్టాలనే అంశంతో, లేదా దీనివల్ల ప్రయోజనం ఏందనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న ఒక ఆమె టీవీ ముందు ఏడుస్తూ, నేను 70 సంవత్సరాల కాలంగా నేను ఇక్కడే ఉంటున్నా, నేను పుట్టే 70 ఇయర్స్ అయింది, 70 ఇయర్స్ ఇక్కడనే ఉంటున్నా, ఇదే ఇంట్లో ఉంటున్నా, ఈ ఇల్లు వాళ్ళు ఇల్లీగల్ ఇల్లు అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అంటుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలి ఇది ఇల్లీగల్ అని హైడ్రా ముద్రేస్తుంది. న్యాయస్థానాలు నేచురల్గా అది బఫర్ జోన్లోకి వచ్చినాయనో ఇంకోటనో వారు కూడా అదే దాన్ని చట్ట ప్రకారం దాన్ని అంగీకరించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఉన్నటువంటి సమస్యని 70 సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి ట్రెడిషన్స్, కన్వెన్షన్స్, అనుమతులు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఇల్లీగల్ అని దాన్ని పడగొడితే మీ ఆ ఉద్దేశాలు ఆశయాలు మంచివైతే కావచ్చు, బట్ ఇవాళ ఇబ్బందులను క్రియేట్ చేసినటువంటి ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఛిద్రం అయిపోయిన తర్వాత ఎవరి బాగు కోసం ఇవన్నీ కూడా. సో అంటే దీని మీద ఖచ్చితంగా నిశ్చితంగా ఆలోచించాల్సింది. రేపు బ్యాంకులకి ఇండివిజువల్స్కి మధ్యలో జరిగే ఈ ప్రచ్ఛన్నమైనటువంటి ఘర్షణ ఏదైతే ఉంటుందో అది జీవితాలు దెబ్బతీస్తుంది. సూసైడ్ చేసుకుంటారు, బతికేటటువంటి అవకాశాలు ఉండవు. లైఫ్ టైం డిజైర్గా ఒక ఇల్లు కట్టుకుని దాని ద్వారా కొంత ఆదాయాన్ని సేవ్ చేసుకుని నేను కట్టే 10,000 రూపాయల అద్దె ఈ ఇంట్లోకి రావడం వల్ల ఈ 10,000 రూపాయలు నేను ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను. ఇప్పుడు నేను అద్దె అట్లాగే ఉంది, ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సింది మళ్ళీ నేను పే చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నాకు 20% డబ్బులు కూడా పోయినాయి. 20% డబ్బులు పోయినాను. ఏదైతే నాకు 80% బ్యాంక్ నేను తీసుకుని రిమైనింగ్ నేను పే చేసినాను. సో ఇవాళ హైడ్రా అనాలోచితంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే చట్టాన్ని మీరు సాటిస్ఫై చేయొచ్చు, ఏది మరి చేయండి. 750 ఏదైతే కట్టడాలు ఏవైతే రోడ్లకు మధ్యలో ఉన్నాయో మనమే చూస్తున్నాం కదా పొద్దున్న సాయంత్రం దాకా. మరి ఒక్క కట్టడాన్ని పక్కన పెట్టండి, ఒక్క కట్టడాన్ని పెట్టండి, పెట్టగలుగుతారా? పెట్టలేదు. మరి దాని మీద మీ యుద్ధం చేయండి. అది హైడ్రా చేసేటటువంటి యుద్ధాల్లో అదొక యుద్ధం చేయండి. దాన్ని అవి ఎవరికి ఈవెన్ కొన్ని కంట్రీస్ ఏవైతే రిలీజియస్గా ఉన్న కంట్రీస్ ఉన్నాయో అక్కడే ఇటువంటి కట్టడాలు లేవు, మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయి, దాన్ని ఎవరు ముట్టరు, దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇంకా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. సరూర్ నగర్ పోండి, కట్ట మీద మీరు మధ్యలో కట్టేస్తున్నారు, సరూర్ నగర్ కట్ట మీద ఎవరైనా పడగొడతారా దాన్ని?
ఇవాళ మన కష్టార్జితంతో కట్టినటువంటి కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఇందులో బ్యాంక్స్కి. అంటే ఇప్పుడు మేము స్టడీ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అడ్వాన్సెస్ అనేటటువంటిది మురిగిపోయినాయి, పబ్లిక్ సెక్టార్లో ఎంత మురిగినాయి, ప్రైవేట్ సెక్టార్లో ఎంత మురిగినాయి అనేది మేము దాని మీద స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. సో రేపొద్దున్న ఇవన్నీ కనుక లెక్కలో కనుక తీసుకుంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు నష్టపోయేటటువంటి ప్రమాదం. ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి సార్ హైదరాబాద్లో, హైడ్రా వచ్చినాక. భారతదేశం మొత్తం మీద లోన్స్ ఇస్తారు కదా, హైదరాబాద్ కొత్తది కాదు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాలు ఏమున్నాయండి? ప్రభుత్వానికి లిక్కర్ మీద ఆదాయం, పెట్రోల్ మీద ఆదాయం, మెయిన్ రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్ ఆదాయం, ఎంటర్టైన్మెంట్ ఆదాయం. ఈ రిజిస్ట్రేషన్ ఆదాయం పీకిందిగా ఇప్పుడు మరొక మొత్తం భారతదేశంలో కొనుగోళ్లు అమ్మకాలు రియల్ ఎస్టేట్లో ఎక్కువ భాగం జరుగుతున్నది హైదరాబాద్లో. అది ఇప్పుడు ఒక్కటేసారి 60-70% కింద పడిపోయింది. ఎవరు కూడా ఇల్లు అమ్మేటటువంటి పరిస్థితి లేదు, ఇల్లు కొనేటటువంటి పరిస్థితులు లేరు. మరి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడి నుంచి రావాలి? ఇవాళ మీరు సూపర్ 6లు సూపర్ 8లు ఏవో డిక్లేర్ చేశారు, 6 గ్యారంటీస్. వేల కోట్ల రూపాయలు మొన్న చూసినా 24,000 కోట్ల రూపాయలు మేము రైతులకు రుణమాఫీ ఇచ్చినామన్నారు. ఒక పక్క నుంచి ఎక్స్పెండిచర్ పెరిగింది, ఇంకో పక్క నుంచి ఇన్కమ్ తగ్గింది, మీకు వచ్చేటటువంటి ఆదాయం పోయింది కదా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? హైదరాబాద్ నగరం అనేటటువంటిది ఎఫర్డబిలిటీ ఉండేటటువంటి నగరం. ఓ బెంగళూరులోనో, చెన్నైలోనో, బాంబేలోనో, ఢిల్లీలోనో ఇల్లు కొనటం కంటే, ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడం కంటే హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ కింద నిర్ణయించేవారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? సేఫెస్ట్ చేయరు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, లేదా వేరే రంగాన్ని చూసుకుంటారు. బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు, లేకపోతే బంగారం మీద పెట్టచ్చు, లేకపోతే మన వేరే షేర్ మార్కెట్లో పెట్టచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. సో మీకు వచ్చేటటువంటి ఆదాయాన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మీరే గండి కొట్టుకున్నారు. సార్ బ్యాంకులో లోన్ ఇచ్చే ముందు కేవలం డాక్యుమెంటేషన్ మాత్రమే చూస్తారా, పర్మిషన్స్ మాత్రమే చూస్తారా, లేకపోతే ఆ పొజిషన్ పోయి నిజంగా ఇది చెరువు పక్కన ఉందా, ఏమన్నా డేంజర్ జోన్లో ఉందా, అట్లాంటిది ఏమైనా చూస్తారా బ్యాంకర్స్? అడ్వకేట్ చూసేది అదే కదండి. ఇప్పుడు నా దగ్గర ఎక్స్పర్టైజ్ అనేటటువంటిది ఎంత ఉన్నా కూడా ప్రతి పని నేను అండర్టేక్ చేయను. నేను గోల్డ్ లోన్ ఇస్తాను, మీరు బంగారం పట్టుకొస్తారు. ఆ బంగారానికి సంబంధించిన ప్యూరిటీ, క్వాలిటీ ఎవరు డిసైడ్ చేస్తారండి? అప్రైజర్ చేస్తాడు. నేను అప్రైజర్ని అపాయింట్ చేస్తాను, నేనే చూసుకుంటాను దాన్ని. ఆ ఎక్స్పర్టైజ్ నాకు ఉంటుందా? నాకు ఉండదు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఫస్ట్ రిజిస్ట్రేషనా, సెకండ్ రిజిస్ట్రేషనా, దీనికి రిజిస్ట్రేషన్కి చేయడానికి తగిన అర్హతలు ఉన్నాయా, నేను వెళ్ళి అక్కడ ఒక 0.5% నేను ట్యాక్స్ పే చేసి వాళ్ళకి నేను అమౌంట్ కట్టి నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను. అదే రకంగా లీగల్ ఒపీనియన్ చేసేటప్పుడు అడ్వకేట్ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలన్నీ చూసి ఇది సరైనటువంటి అనువుగా ఉండేటటువంటి ప్రదేశం అడ్వకేట్ ఇస్తాడు, అప్పుడు ఒపీనియన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మాత్రమే నేను ఇస్తాను. బట్ నేనే పోయి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, హైడ్రాకి సంబంధించిన వాళ్ళ అనుమతులు తీసుకోవాలా, ఇవన్నీ నేనే చేస్తానండి. ఆ పని నేను కొన్ని డిపార్ట్మెంట్స్ మీద నేను డిపెండ్ అవుతాను. అడ్వకేట్ ఎవరు? చట్ట ప్రకారం బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చే ఒపీనియన్ నేను ఎట్లా డౌట్ చేస్తాను? సెకండ్ వన్, ఇప్పుడు నాకు కనుక ఏదైనా కనుక డౌట్స్ కనుక ఉంటే ఈ సర్టిఫికేట్ని ఎవరైనా క్రియేట్ చేసినారా లేదా సర్టిఫికేట్ దాని అంతటా అది వచ్చిందా అనేది డిపార్ట్మెంట్తో వెరిఫై చేసుకుంటాం. అడ్వకేట్ డ్యూటీ కూడా అది. ఓకే, హెచ్ఎండిఏ ద్వారా వచ్చినటువంటి అనుమతి హెచ్ఎండిఏ ఇచ్చిందా, మధ్యలో ఎవరైనా దీన్ని క్రియేట్ చేసినారా, ఒరిజినల్ అది అతను చెకప్ చేసుకుంటాడు. అతను ప్రతి డాక్యుమెంటు చెకప్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాతనే ప్రతి దాని మీద కామెంట్ చేసి ఇస్తాడు. సో అందుకని ప్రతి ఏరియాలో ఇచ్చేటటువంటి రుణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనుమతులు కరెక్ట్గా ఇచ్చినారా లేదా అనేది కొంతమంది వ్యక్తులు తీసుకున్న తర్వాత మేము ఇచ్చేటటువంటి రుణం. ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంది సార్ ఈ హైడ్రా కూల్చివేతల ఎఫెక్టు ఈ బ్యాంక్ లోన్స్ మీద? ఇప్పుడిప్పుడే స్టడీ చేస్తున్నామండి. బ్యాంక్ లోన్స్ అంటే కొంత మరి ఇప్పుడు లీగల్ అడ్వాన్స్ కాస్త ఇల్లీగల్ అడ్వాన్స్ అయింది కదా ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎక్కడా కూడా అనుమతులు లేనటువంటి కట్టడాలు కావి, ఉన్న అనుమతులు తప్పుడు పద్ధతుల్లో ఇచ్చారనేటటువంటిది వీళ్ళ వాదన. అందుకని ఆ ఇచ్చినటువంటి అధికారుల మీద చర్య తీసుకుంటాను. నాకేం ఉరుగుతుంది? వారి మీద మీరు చర్య తీసుకుంటే నాకేం ఉరుగుతుంది ఇక్కడ? సో నేను ఇచ్చినటువంటి రుణం ఏదైతే ఉందో ఇచ్చిన రోజున ఇది అనుమతులు అన్నీ కూడా లభించినటువంటి కట్టడంగానే దాన్ని భావించినాను. ఇవాళ మీరు దాన్ని ఈ రెండింటిని బఫర్ జోన్ని, ఎఫ్టీఎల్ని మీరు రెండు పిక్చర్లో పట్టుకొచ్చి ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా తప్పుడు పద్ధతుల్లో ఇచ్చినటువంటి అనుమతులని మీరు అని దీన్ని ఇల్లీగల్ అడ్వాన్స్ చేస్తున్నారు. ఇది క్వశ్చన్ ఇక్కడ. అవును. సో ఇప్పుడు ఇవి నా వరకు నేను అనుమతులు తీసుకున్న తర్వాత జరిగినటువంటి కట్టడాలుగానే భావిస్తున్నాను. బట్ ఇది న్యాయస్థానాలకు వెళ్తాయి ఇప్పుడు అన్నీ కూడా. సో నాకు ఇక్కడ రుణము రికవర్ కావటం లేదు,
నేను తీసుకునే నిర్ణయాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. అవును. సో నేను తీసుకునే నిర్ణయం తప్పుడుగా నేను తీసుకోలేదు, అడ్వకేట్ తీసుకునే నిర్ణయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ హైడ్రా బ్యాంకు మధ్య సామాన్యులు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది కదా సార్. సామాన్యుల ఇబ్బంది అని అంటే మరి ఇప్పుడు హైడ్రాని దాన్ని బాధ్యులు చేయాలని తప్పిస్తే బ్యాంకులను ఎట్లా బాధ్యులు చేస్తారు? ఇప్పుడు బ్యాంక్ అనేటటువంటిది రుణం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రికవరీ ఎందుకు చేయాలి? ఈ రుణం అనేటటువంటిది వేరే వాళ్ళ డబ్బులు ఇక్కడ డైవర్ట్ చేసినారు, వేరే ఇంకొక డిపాజిటర్. సపోజ్ ఇక్కడి నుంచి నాకు రుణం రికవరీ కావటం లేదు, అందుకే నేను మీకు పే చేయటం లేదని డిపాజిటర్ చెప్పినారు అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. పెద్ద క్రైసిస్ కదా అది. అవును. సో అంచేత డిపాజిట్దారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పే చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నప్పుడు నేను రుణాన్ని రికవరీ చేసేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటాను. సో రుణాలు రికవరీ చేసేటటువంటి ప్రయత్నంలో నేను సఫలం పొందకపోవచ్చు, దాన్ని ఫెయిల్ అవ్వచ్చు. బట్ రుణ రికవరీకి మాత్రం చట్ట ప్రకారం నేను మాట్లాడాల్సి వస్తుంది. మధ్యలో నలిగిపోయేది మాత్రం ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు మాత్రమే. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, ఇక్కడ వ్యక్తులు కాదు. సో మొత్తం ఆ కుటుంబమే స్టే కేసెస్ 1-2 కేసెస్ మనం రేపు పొద్దున్న ఏమైనా సూసైడ్ కేసులు పొరపాటున చూసినామనుకోండి, ఏం బాధపడే ప్రయోజనం అది? సూసైడ్లు చేసుకోకుండా ఎట్లుంటారు? ఆర్థికపరమైనటువంటి ఈ రకమైనటువంటి జర్క్ ఇది. అంటే ఒక సాఫీగా సాగిపోతున్నటువంటి ఒక వ్యక్తి లైఫ్లో ఇది ఒక పెద్ద జర్క్ ఇది. అందుకే మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు కదా, మాకు దయించక 2-3 రోజులు సమయం ఇవ్వమంటున్నారు. అమీన్పూర్లో నిన్న పగలగొట్టినవన్నీ కూడా పెద్ద పెద్ద సముదాయాలు కదా, అవన్నీ వ్యాపార సముదాయాలు, అవన్నీ మేము కష్టపడి కొట్టు కనీసం అందులోంచి సామాన్ తీసుకుంటామన్నారు, తీసుకొని ఇవ్వాలి. లోపల లోన్ తీసుకున్నారంట బిజినెస్ కోసం, తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా కొద్దిగా ప్రజాస్వామ్యంలో కొద్దిగా క్రూరమైనటువంటి నిర్ణయాలుగానే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇట్లా ఉండకూడదు. లోకల్ ఎమ్మెల్యేసు, లోకల్ మంత్రులు, బహుశా మరి వేరే పార్టీ వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందుకని వేరే పార్టీ ప్రభుత్వం ఉందని ఈ పార్టీల మధ్యలో ఉండేటటువంటి భేదాభిప్రాయాల వల్ల ఇట్లాంటివి ఏమైనా ప్రొవోక్ చేస్తున్నారేమో మనకు తెలియట్లేదు. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధుల బాధ్యత కదా. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరిని కన్విన్స్ చేస్తారు? ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి బాధపడుతూ ఏడుస్తుంటే అందరూ డబ్బు రూపంలో నష్టపోతున్నారు కదా, జీవితకాలం నష్టపోతున్నారు కదా. ఎవరు రికవర్ చేయాలి? అది ఎక్కడి నుంచి పే చేస్తారు? వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ అయినా చూపించేటటువంటి మెకానిజం ఉందా మీ దగ్గర? కానీ ఏదో రంగనాథ్ గారు ఒక మాట అన్నారు సార్, ఈ వీళ్ళకి ఇబ్బంది కాకుండా బ్యాంకర్స్తో మాట్లాడాలని. ఏముంటుంది దీనికి ఆల్టర్నేటివ్ మాట్లాడడానికి? ఏమైంది, ఎన్నో మీకు ఎన్పిఎల్ అయినాయి కదా, దీన్ని కూడా మాఫీ చేయమని అంటారేమో, అంతకుమించి ఏముంది? మీరు ఎక్కడి నుంచో సంపాదించుకోండి, వీళ్ళకి మాఫీలు చేయమని చెప్తారేమో. నేను చేసే పని నేను చేసినా మీరు మాత్రం చేయకండి, లేకపోతే ఆయన చెప్పగలిగింది ఏముంటుందండి ఇక్కడ? ఇప్పుడు బ్యాంకులు ఇచ్చినటువంటి అడ్వాన్సెస్, ఇల్లీగల్ అడ్వాన్సెస్ చెప్పినటువంటి వ్యక్తి బ్యాంకులకు ఏం చెప్తాడు? సో ఇక్కడి నుంచే రేపు భవిష్యత్తులో బ్యాంకులు కనుక ఈ రూపంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అడ్వాన్స్ చేయాలంటే అది సాధ్యమా? డిలేలు కావా? సో నష్టపోరా? రుణాలు తీసుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరగటమే అవుతుంది. ఇక ప్రతి డాక్యుమెంట్ని కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? ఇప్పటికే ఎవరు కూడా ఈ తర్వాత చూద్దాములేండి, ఎవరైతే అగ్రిమెంట్స్ ఎంటర్ అయినారో ఆ రీపేమెంట్ చేయమని అంటే తర్వాత చూద్దాములేండి నా డబ్బు నాకు వాపస్ ఇమ్మని తీసుకుంటున్నారు. ఎవరు కొనుక్కునే వాపస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదేదో తేలిన తర్వాత చూద్దాంలే అనేటటువంటిది. సో ఇవన్నీ వీటికి సర్టిఫికేట్లు ఇవ్వటం కూడా హైడ్రా కష్టమే కదా. ఫలానా వెంచరు ఇది వీటన్నిటిలో లేదు అని ఎవరు ఇవ్వగలుగుతారండి? ఎవరు ఇవ్వరు, అంత ఈజీ కాదు అది. అట్లా అని సిటీలో ఉన్నవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తున్నాయని నేను అన్నాను. కానీ బట్ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే అధికారులు ఆచితూచి వ్యవహరిస్తారు. సో రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ మధ్యతరగతి కుటుంబాలకు వచ్చినటువంటి ఇబ్బందిగానే దీన్ని పరిగణించాలి. ఎవరో నాగార్జునకో లేకపోతే వెంకటేష్కో ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయంటే వాళ్ళు ఎక్కడికో ఉన్నారు, వాళ్ళు తట్టుకుంటారు. వాళ్ళు 300 కోట్ల నష్టం వచ్చినా 400 కోట్లు, ఇక్కడ 30 లక్షల రూపాయల నష్టం వస్తే తట్టుకునే కుటుంబాలు కావు ఇవన్నీ కూడా. అందులో అనుమతులు తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి రుణాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి అంశంగానే భావించాలి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హైడ్రా ఎన్ని చెప్పినా బ్యాంకర్స్ అయితే డబ్బులు రికవరీ చేయక తప్పదు. మరి ఇల్లు ఊలిపోయింది, జాగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తున్నది, ఆ లోన్లు సామాన్యుడు ఎట్లా భరిస్తాడు, దీనికి హైడ్రా ఏం పరిష్కారం చూపిస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.